నిన్నయాల దొంగోళ్ళు ఎంత షార్ప్ ఉన్నారో వాళ్ళ నగలైనా నగదు పైసలైనా ఫోన్లైనా కండ్ల ముంగటనే కనికట్టు చేసినట్టే మాయం చేస్తున్నారు. అసొంటి దొంగల టాలెంట్కు టెస్ట్ పెడితే ఫెయిల్ అవుతారా? ఇక చూడుర్రి, ఆకలితోటి ఉపాసం ఉన్నోని ముంగట బిర్యానీ పెట్టి తినమన్నట్టు దొంగోని ముంగట నోట్ల కవర్ను ఎట్లా పెట్టిరో గీ దుక్నపోళ్ళు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కేంద్రంలో ఉన్న శ్రీకర్ కిరాణా సరుకు సామాన్లు మాటలు జరిగిన చోరీ ముచ్చటిది. ఈ కౌంటర్ మీద కూర్చున్నాయని చూసిరా, మనోడు ఉండేది ఇండియాలో అన్న సంగతి మర్చి ప్యారిస్ లో ఉన్నాం అనుకుంటుండో సింగపూర్ లో ఉన్నా అనుకుంటుండో ఏడన్నా పైసల బ్యాగ్ పెట్టి ఏడాది తర్వాత వచ్చి చూసినా ఉంటందుకు కౌంటర్లకి వెళ్ళి పైసల కవర్ తీసి పైన పెట్టి కటా కటా పైసలు లెక్కేస్తుండు కదా. ఇక లెక్కేసుడు అయిపోగానే ఆ పైసల కవర్ను టేబుల్ మీద అట్లనే పెట్టి 2 చేతులలో 2 కట్టలను పట్టుకొచ్చి ఈ కౌంటర్ మీద కొన్ని ఆ కౌంటర్ మీద కొన్ని ఇచ్చిండు. ఇక మళ్ళీ వెంటనే కౌంటర్ కాడికి మర్రకుంటా బయట ఏదో పని ఉందన్నట్టు పోయిండు. మరి తమ్ముంది కాన్ఫిడెన్స్ అనాలనా ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా అనేది వెనకసీరు ముచ్చట గాని లడ్డు కావాలా నాయన అన్నట్టు గింత మంచి మోకా ఇస్తే ఊకుంటారా దొంగోడేవాడన్నా? అట్లా ఊకుంటే దొంగల జాతి పరువు గంగల కలిసినట్టేనాయ్. ఇక చూడు ఎట్లా మాడత పెట్టిండో కవర్ను మెల్లెగా. అయిపోయి 5,87,000 రూపాయలు ఉన్నాయట కవర్లా. గమ్మత్ ఏందంటే దొంగోడు ఆ కవర్ను ఎత్తుకపోతుంటే మనోడు చూసిండు కూడా. కానీ పచ్చ చీర కట్టుకున్న వాళ్ళంతా నా పెళ్ళాలే అంటమా, చూసిన కవరల్లా నాదే అనుకుంటామా అని లైట్ తీసుకొని మళ్ళా ముచ్చట్లలో మునిగిండు ఇటు వచ్చి. ఇక కౌంటర్ కాడికి రాగానే మనోని కళ్ళు బయర్లు గమ్మి కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టయి దొంగ దొంగ పట్టుకోరి పట్టుకోరి అని కీకలు పెట్టిండు. ఇంకెక్కడి దొంగ, సెకండ్లలో మాయమయ్యారు 2 తోడు దొంగలు. లబ్బ దిబ్బ మొత్తుకుంటా పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి సీసీ ఫుటేజ్ అంతా చెకింగ్ చేసిర్రు. జూడిగా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు పైసలు పోయినాక ఫోన్ పట్టుకొని ఫుటేజ్ అంతా చెక్ చేస్తుండు తమ్ముడు. అదృష్టం బాగుండి కెమెరాలు మంచి కండిషన్లోనే ఉన్నాయి. ఆ దొంగని పర్ఫార్మెన్స్ రికార్డ్ అయింది. మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిన దొంగలు కావచ్చు అనుకుంటున్నారు. కానీ ఎక్కడ దొంగలైనా చేతవెన్న ముద్ద చెంగల్వా పోదండ అన్నట్టు గోడలు దుంకేది లేదు, గొల్లాలు ఇరగొట్టేది లేదు, తాళాలతోటి పని లేదు, టైం వేస్ట్ అంతకంటే లేదు. ఇంత మంచి బంపర్ ఆఫర్ ఇస్తే ఊకుంటారా? అట్లా ఊకుంటే సాటి దొంగల ముంగట ఇజ్జత్ ఉంటుందా ఏమన్నా? మరి పోలీసు వాళ్ళకు సిక్కుతారో సిక్కడు దొరకడు అన్నట్టు తప్పించుకొని అవతల పడతారో. షాప్ కౌంటర్ మీద కూర్చున్న ఈ తమ్మునికైతే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చే షాక్ ఇచ్చిర్రు దొంగోళ్ళు అయితే.